ఈ వానలతోని వశపడతలేదమ్మా. పంటలు ఎండిపోయేటప్పుడు ఒక్క సిన్ కంటే ఒక్క షిన్కు గురువది. అదే పంటలు వండి నోటికి వచ్చే టయానికి ఎవరో అర్జెంటుగా రారా అని పిలిచినట్టు వచ్చి రైతులను ఆగం చేస్తుంది. అక్కరున్నప్పుడు రాని వానలు అవసరం లేనప్పుడు వచ్చి జనాన్ని కన్నీళ్ళల్లో ముంచుతాయి. ఇగో గీడో ఆడామె రైతు కష్టం చూడుండ్రి. ఆమె ఏడుపు చూస్తుంటే గుండె బరువెక్కుతున్నది. అయ్యయ్యో సొమ్మసిల్లి పడిపోయింది కదా. ఏడ్చి ఏడ్చి జొక్కింది కావచ్చు. ఓపిక లేక సొమ్మసిల్లి కింద పడ్డదట. రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం చేసిన చేతను వానదేవుడొచ్చి గద్ద తిరగ తన్నుకపోతే ఎంత గోసుంటుంది ఏం కథ. ఆ వానదేవునికి ఎట్ల మనసు వచ్చిందో, ఎందుకు జాలి కలగలేదో. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండా బానోతు మంగమ్మ అనే మహిళ రైతు మార్కెట్కు మక్కలు తెచ్చి ఎండబోసిందట. 2.5 ఎకరాలలో వండిన 5 ట్రాక్టర్ల మొక్కజొన్నలు ఆరినాక అమ్ముదామని 3 రోజుల నుంచి మార్కెట్లోనే ఉన్నదట. ఇంకేమున్నది, ఈ వానదేవునికి కళ్ళు మండినాయి. మంగమ్మ కష్టాన్ని నీలపాలు చేయాలనుకున్నాడు కావచ్చు. ఒక్కసారే గాలి దుమారంతోనొచ్చి 30 వంతు పంటను వరదల కలిపిండట వానదేవుడు. మంగమ్మ పెన్మిటి ఏం పట్టించుకోకుండా తానే వ్యవసాయం పనులు చేసుకుంటా పంటలు వండిస్తున్నదట. పాపం ఒక్కొక్క గింజ వండేతానికి ఎంత కష్టపడ్డదో ఈ తల్లి. ఆ 5 ట్రాక్టర్ల మక్కల పంట పండించేతానికి 60,000 అప్పు చేసి పెట్టుబడి పెట్టిందట. ఇప్పుడు ఆ అప్పు ఎట్లా తీరాలి వానదేవుడా, నన్ను గోసపెట్టేతానికి నీకు మనసు ఎట్లొచ్చిందయ్యా అని బోరు నేడుస్తున్నది గిట్ల కింద పడి. అయితే జొన్నలు సరిగ్గా ఎండలేదని దానికి వంకబెట్టి దీనికి వంకబెట్టి మార్కెట్ ఆఫీసర్లు ఆలోచన చేసుడుతోనే ఇట్లా జరిగింది. కాబట్టి సర్కారే నాకు జరిగిన నష్టాన్ని పూడ్చాలి, పంట నష్ట పరిహారం ఇవ్వాలి, లేకుంటే నా బతుక ఆగమవుతుంది అన్నట్టు బతిలాడుతుందట. మరి కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తుందో, గిట్లా ఆగమైన రైతులను ఎట్లా ఆదుకుంటుందో చూడాలి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అన్నీ మారుతూనే ఉన్నాయి. అట్లనే గిది కూడా మారిందట. ఒకప్పుడు దూరంతో పోయేటప్పుడు రైలు ఎక్కే ముందే తట్టాబుట్ట చదువుకొని ఓ రోజు ముందే బ్యాంకుకు పోయి లైన్లో నిలబడి మరి పైసలు తెచ్చుకునేటోళ్ళం. ఎన్ని ఏటీఎంలున్నా పైసలు చక్కగా రావు. అట్లా రైలు ప్రయాణం చేసేటోళ్లకు తక్లీఫ్ కాకుండా కేంద్ర సర్కార్ టెక్నాలజీని వాడి ఒక కొత్త ఆలోచన చేసింది. ఇప్పుడు పైసల కోసం ఏ రందిలేదు పోన్రి. మీకు ఈ ముచ్చట తెలుసా? మంచిగా చూడుర్రి, ఏటీఎం ఏడుందో. మీరు చూసింది నిజమే, రైలు బండిలనే ఉంది. ఇప్పటి సంది రైలు బండిలో కూడా ఏటీఎంలు రాబోతున్నాయి. ఏంది నమ్ముతలేరా? అందుకే శాంపిల్ చూపిద్దామని ఈ వీడియో తెచ్చినాం. ముంబై నుంచి మన్మాడ్ పోయే పంచవటి ఎక్స్ప్రెస్ రైల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎంను పెట్టింది. ఒక్కపారి రైలు ఎక్కితే దిగేదాకా కష్టమే కదా. ఒకవేళ పైసలు చేతిలో లేకపోతే తినేతందుకు తాగేతందుకు ఏమైనా కొనుక్కునేతందుకు పర్షాని. పోనీ ఎవరికన్నా ఫోన్ పే చేసి పైసలు తీసుకుందామన్నా ఇవాళ రేపు ఎవరిని నమ్ముతలేడు. గాదానికే రైళ్లల్లో కూడా ఏటీఎం సేవలు ఇద్దామని కేంద్ర సర్కారు ఈ ఆలోచనతోని ముందుకొచ్చింది. ఇక పైసలు మర్చిపోయినా ఒడిచిపోయినా ఎవ్వని కాలు మొక్కాల్సిన పనేలే. రైలు బండిల్నే నచ్చినప్పుడు కార్డు పెట్టి పైసలు గీక్కొచ్చు. బ్యాంకుల ముందు లైన్లు కట్టాల్సిన కష్టం కూడా అవసరంలే. ఇది ఎట్లా నడుస్తుంది అని చూడనికే ఓ శాంపుల్ కూడా పెట్టి చూసింది. ఈ ఐడియా సక్సెస్ అయ్యేసరికి ఇంకా కడమ ట్రైన్లల్లో కూడా ఏటీఎంలు పెడతారట. ఈ ఏటీఎంలలో ఉత్త పైసలు తీసుడే కాదు, చెక్ బుక్లను ఆర్డర్ చేయొచ్చు, బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్లు కూడా తీసుకోవచ్చు. ఈ ఆలోచన అయితే మంచిగానే ఉంది. కానీ రైలు ప్రయాణం అంటేనే దొంగలతోని ప్రయాణమాయే. రైళ్లల్లో బాత్రూంలల్లో వాడే బకెట్లు మగ్గులనే ఇడవనోళ్ళు ఏకంగా ఏటీఎంన పెడితే ఉత్త ఊకుంటారా? దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే ఉంది కదా కథ అని నవ్వుకుంటురట పబ్లిక్ అంతా. కానీ బ్యాంక్ వాళ్ళేమో అసలు భయాలు ఏం పెట్టుకోవద్దు, 24 గంటలు సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది అని అంటుర్రు. చూద్దాం ఈ కొత్త ఆలోచన ఎంత దాకా కోసెల్లుతుందో.